మా నాన్నగారు పోలాపూడి సత్యనారాయణమూర్తి గారు సుప్రసిద్ధ రచయిత, సాహిత్య అకాడమీ మెంబరు, జ్ఞానపీఠ అవార్డు జ్యూరీ మెంబరు, నంది అవార్డు గ్రహీత, ఇంకా చాలా ఉన్నాయి. నేను అన్నీ చెప్పలేను. 40-50 నవళ్ళు, కథల పుస్తకాలు రాశారు. తర్వాత ఆయన మీద PhD చేశారు. నాన్నగారు రచనా వ్యాసంగం, తర్వాత ఆయన ఉద్యోగం ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేసేవారు. అవన్నీ ఒక ఎత్తు. ఆయన మా తండ్రిగా మాకు ఆయన నేర్పించిన బుద్ధులు, ఒక రకమైన చెప్పాలంటే నడవడిక మాకు ఇచ్చిన అవి చాలా ఉపయోగంగా అనిపిస్తాయి నాకు. సో అవి అందరితో పంచుకుందాం అన్న ఉద్దేశంలో ఈ వీడియో మొదలుపెట్టాను. ఇవాళ 2 విషయాలు చెప్తాను. ఇంతకుముందు నేను కొన్ని పుస్తకాల్లో కానీ వాటిలో షేర్ చేసుకున్నాను. ఎప్పుడు ఫస్ట్ బెంచ్లో కూర్చోమనేవారు. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే టీచర్ దృష్టి మన మీద ఉంటుంది, మన దృష్టి కూడా టీచర్ మీద ఉంటుంది, శ్రద్ధగా చదువుకుంటాం అన్న ఉద్దేశం. ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే ఫస్ట్ క్లాస్ వస్తుందా అనేవారు. మరి ఫస్ట్ బెంచ్లోనే కూర్చున్నాం, ఫస్ట్ క్లాస్లో వచ్చింది. కానీ ఫస్ట్ బెంచ్లో కూర్చుంటే వచ్చిందా లేదా అన్నది పూర్తిగా మనకి అప్పటికి తెలియలేదు. అలాగే స్కూల్ ఎప్పుడు మానొద్దురా అన్నారు. జ్వరం వచ్చినా కూడా స్కూల్ మానేవాళ్ళం కాదు. దానివల్ల లాభం ఏంటంటే నోట్స్లు అవి మిస్ అయ్యేవాళ్ళం కాదు. మరి స్టేట్ స్పెషల్ మెరిట్ స్కాలర్షిప్స్ కానీ లేకపోతే ర్యాంక్స్ కానీ రావడం వల్ల ఆ స్కూల్ మానకుండా ఫస్ట్ బెంచ్లో కూర్చోవడం వల్ల జరిగింది అన్నది మనకి పూర్తిగా నమ్మకం కుదరలేదు. అంటే ఆయన చెప్పిన విన్నాం, కానీ వినడం మూలన అయిందా లేదా అన్నది ఎప్పుడు కొంచెం డౌట్గా ఉండేది. మ్యాథ్స్లో 99 మార్కులు వస్తే ఫెయిల్ రా, 100కి 100 రావాలి అనేవారు. అంటే నేను అనుకునేవాడిని తిన్నగా. సో నేను అనుకునేవాడిని ఎందుకని 99 మార్కులు వస్తే పర్లేదు అని అనుకుని, అయినా కూడా కష్టపడి చదివాము. తెలిసిన నాకు మొత్తం మీద నాకు 98 వచ్చింది ఇంటర్మీడియట్లో. 196 అంటే 98 మార్కులు అనమాట. సరే మా నాన్నగారు ఏం అనలేదు, నాకు 98 వచ్చింది. 99 ఫెయిల్ అంటే 98 ఫెయిలే కదా, మరి మాట్లాడలేదు. కానీ నాకు మాత్రం ఒక మనసులో ఒక ఇది ఉండేది, నాన్నగారికి ఎన్ని వచ్చాయో స్కూల్ ఫైనల్లో చూద్దామని చెప్పని. అది ఆల్మోస్ట్ 1975లోనే పాస్ అయిన తర్వాత 2002 వరకు నాకు ఆ అవకాశం దొరకలేదు. తర్వాత మా బాపట్లో మా ఇల్లు అమ్మేసినప్పుడు పుస్తకాలన్నీ క్లియర్ చేయడంలో నాన్నగారి SSLC రిజిస్టర్ కనిపించింది. వెంటనే ఎన్ని మార్కులు చూద్దామని చూస్తే నాన్నగారికి 99 ఉంది మార్కులు 100కి. సో ఆయనకి ఆ 99 మార్కులు రావడం మూలన అలా అనుకున్నారన్నమాట. సో ఎందుకు చెప్తున్నానంటే, నాన్నగారు 99 వస్తే ఎందుకు ఫెయిల్ అండి మ్యాథ్స్లో అంటే, అరే నీకు 100 రూపాయలు ఇస్తానంటే 90 ఇస్తే ఒప్పుకుంటావా అనేవారు. లేదండి అన్న. 99 అంటే ఒప్పుకుంటావా? ఒప్పుకునే అన్నాను. మరి అలాంటప్పుడు నువ్వు మార్కులు 100 రావాలనకుండా 99 ఎందుకు ఒప్పుకుంటావు అన్నాడు అనేవారు. అంటే అలాగా అనేవాడిని. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి మన దేశంలో వేదం రాయకుండా గురువు నుంచి శిష్యుడికి, శిష్యుడి నుంచి గురువుకి వెళ్తోంది, పాస్ అవుతోంది. ఒక్కసారి ఆలోచించు, శిష్యుడు 100కి 99 మార్కులు వచ్చాయనుకో, మరి ఆ 99% అతనికి వేదంలో ఇది ఉండేది. అప్పుడు ఆ నెక్స్ట్ జనరేషన్కి ఎంత అవుతుంది అనేవారు. అంటే ఇతనికి వచ్చిన దాంట్లో అతనికి 99% వస్తుంది అని. అలా లెక్కేసుకుంటే
99 ఇంటూ 99 ఎంత అవుతుంది? సో అలా లెక్కేసుకుంటే 5000 సంవత్సరాల తర్వాత వేదం అనేది ఉంటుందా, లుప్తం అవుతుందా అని అడిగారు. నేను ఇంటర్మీడియట్లో మ్యాథ్స్ చదవడం వలన 0.99 ఇంటూ 0.99 ఇంటూ 5000 ఇయర్స్ బై 20, ఒక్కొక్క జనరేషన్ 20 ఇయర్స్ లెక్కేసుకుంటే నాకు వచ్చిన నెంబరు చాలా తక్కువ వచ్చింది. నేను అన్నాను, నాన్నగారండి మీరు చెప్పింది మ్యాథ్స్ విషయంలో కరెక్టేనండి, ఒకవేళ కనుక కొంచెం కనుక నేర్చుకునే వాళ్ళలో తక్కువ ఉంటే ఈ 5000 సంవత్సరాలకి వేదం లుప్తం అయిపోయి ఉండొచ్చండి అన్నాడు. అర్థమైందా? దాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇన్నేళ్ల మట్టి వేదం అలాగా శాశ్వతంగా నిలబడిందంటే నేర్చుకునేవాళ్ళు 100% నేర్చుకునేవారు. అంతేకాకుండా ఒక గురువు గారి దగ్గర 100 మంది నేర్చుకుంటే ఆ 100 మందిలో ఒకడే ఆ విద్య చెప్పడానికి అర్హుడిగా ఆయన నిర్ణయించేవారు. అంటే బెస్ట్ స్టూడెంట్ హూ ఈజ్ గెటింగ్ 100% మార్క్స్, హీ ఈజ్ ఓన్లీ ఎలిజిబుల్ టు టీచ్ ద వేద. సో ఇప్పుడు మీరు మన విద్యా విధానంగా ఆలోచించుకోండి. 35 మార్కులు వచ్చి పాస్ అవుతున్నారు వాళ్ళు. అందులో బాగా చదువుకున్న వాళ్ళందరూ ఇంజనీర్లు, డాక్టర్లు వెళ్ళిపోతున్నారు. మాస్టర్లుగా ఎవరు మిగులుతున్నారంటే బతకలేక బతిబంతులు అన్నట్టుగా జరుగుతుంది. అందువల్ల వాళ్ళకే 35% వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళకి 35% వస్తే వీళ్ళు ఎలా వస్తుంది? ఈ 60 ఏళ్ళు 70 ఏళ్లలో మనం పాస్ 35 మార్కులు పెట్టడం వలన మన ఎడ్యుకేషన్ ఎంత డీజనరేట్ అయిపోయిందో మీరు ఆలోచించండి. అందువల్ల అదే మన ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మన ఇండిపెండెన్స్ వరకు ఎంత బాగున్నాయో ఆ తర్వాత బాగా తగ్గిపోయినాయి. అదేంటంటే నాన్నగారు, ఐఐటీల్లో చాలా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా అంటే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి చదువు చెప్పట్లేదు. ఐఐటి చదివిన తర్వాత వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నారు. అందువల్ల మన బెస్ట్ పీపుల్ వీఆర్ ఎక్స్పోర్టింగ్ టు అమెరికా అండ్ వీఆర్ రిటైనింగ్ అవర్ పీపుల్. అందులో కూడా బెస్ట్గా చదువుకున్న వాళ్ళని మన మిగతా ప్రొఫెషన్కి వెళ్తున్నారు. ఎక్కడా బతకలేని వాళ్ళు బడిపంతులుగా వస్తున్నారు. అందువల్ల మన ఎడ్యుకేషన్ సిస్టమ్ పాడైపోతుంది 40 ఏళ్లలో అని చెప్పి 1973లో చదువుకున్న మహారాజులు అని పుస్తకం రాశారు. చదువు కొన్న మహారాజు అంటే ఎడ్యుకేషన్ బయింగ్ అని. సో 1990లో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా పాడైందంటే బై మెరిట్ కాకుండా ఈ పేమెంట్ ఉన్న ఎడ్యుకేషన్ అవ్వడం వలన మన ఎడ్యుకేషన్ పాడైపోయింది. 1990 నుంచి 2025 వరకు 45 ఏళ్లలో పడిపోయిన ఈ 35 ఏళ్లలో డ్రాప్ అయింది చాలా ఉంది. అందువల్ల మా నాన్నగారు చెప్పిన దాని ప్రకారం నేను అనుకుంది ఏంటంటే, మనం కనీసం 70 మార్కులు వచ్చిన వాళ్ళు కానీ చదువు చెప్పడానికి అర్హులు కాదు అని అనిపిస్తున్నారు. మరి ఆ మాటకు వస్తే పాస్ ఎంత కావాలి అంటే కనీసం 50%కైనా మార్కులు పాస్ ఉండాలని అనుకుంటున్నాను. సో మరి మా నాన్నగారు చెప్పిన 99 వదిలేసి మనం 70 పెట్టుకున్నా కూడా మనం ఎంతో బాగుండేవాళ్ళం. మరి ఈ రోజుల్లో పాస్ మార్కులు ఎలా ఉన్నా అందరికీ తెలుసు, టీచర్ల క్వాలిటీ ఎలా ఉందో అందరికీ తెలుసు. ఎడ్యుకేషన్ క్వాలిటీ పాడైందనడానికి ఇంకో ఇది అక్కర్లేదు మనకి. అలా అని మన దేశంలో ఎడ్యుకేషన్ వాళ్ళు ఎడ్యుకేటివ్ పీపుల్ లేరా అంటే ఉన్నారు, బెస్ట్ వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఇంకొకరికి చదువు చెప్పే పరిస్థితులు లేరు. ఇది వరకు బెస్ట్ పీపుల్ అందరూ టీచర్లుగా ఉంటే ఇప్పుడు బెస్ట్ పీపుల్ అందరూ ఇంజనీర్లు కానీ డాక్టర్లు కానీ వెళ్ళి మిగతా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. అందువల్ల టీచర్లకి శాలరీలు పెంచడమే కాకుండా వాళ్ళ స్టాండర్డ్ కూడా పెరగాలంటే ర్యాంక్ స్టూడెంట్స్నే మనం టీచర్లుగా పెట్టుకోవాలని నా ఉద్దేశం. మా నాన్నగారు మరి షేక్స్పియర్ అవన్నీ చెప్పినప్పుడు నేను విన్నాను కాబట్టి చెప్తున్నాను నేను. సో ద ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ఇన్ ఇండియా హ్యావ్ కమ్ డౌన్ because of the quality of the teachers, and the second, the pass mark should be increased. Then only our quality of education will improve. This is my personal opinion. I don't know how intellectuals agree with me, but అది మా నాన్నగారు చెప్పిన దాని గురించి నేను అనుకున్నది ఇది. మరి ఎడ్యుకేషన్ అన్నది ఫ్రీగా పెట్టాలి, అట్ ద సేమ్ టైం పాస్ మార్క్ మాత్రం హయ్యర్గా పెట్టాలి. తర్వాత హై ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వెళ్ళాలంటే రిజర్వేషన్ అని తీసేసి అట్లీస్ట్
పోస్ట్ గ్రాడ్యుయేషన్లో రిజర్వేషన్ ఉండకూడదు. అండ్ పిహెచ్డీలు మన ఇండియాలో ఉన్న పిహెచ్డీలు 90% ఆర్ నాట్ క్వాలిటీ ఓరియంటెడ్. ఎందుకంటే దానికి మీకు తెలుస్తూనే ఉంది, 1930లో మనకి 1 or 2 నోబెల్ ప్రైజులు వచ్చేవి. ఇప్పుడు నోబెల్ ప్రైజులు ఎలా ఉన్నాయో మనకు తెలుస్తుంది. అందువల్ల ఫండమెంటల్లీ ఎడ్యుకేషన్ మనం బ్రిటిష్ వాళ్ళు నేర్పించింది ఫర్ ఎంప్లాయ్మెంట్ అన్నట్టుగా ఉన్నారు. అదే కనుక కరెక్ట్ అయితే బేసిక్ ఎడ్యుకేషన్ 10th క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ వరకు కానీ నష్టం లేదు. ఆ తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్లో రిజర్వేషన్ ఉండకూడదని నా ఉద్దేశం. దిస్ ఈస్ మై పర్సనల్ ఒపీనియన్. సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పాలాపూర్.